నరేంద్ర మోడీ శక్తి ఏంటో మరొకసారి అర్థమైంది. రష్యా ఉక్రెయిన్ వార్ బిగిన్ అయినప్పుడు సాధారణంగా మన వాళ్ళందరూ అక్కడ డెస్పరేట్గా ఎక్కడ ఉండాలో తెలియక గిలగిల్లాడిపోతారు. అట్లాంటి సందర్భంలో యుద్ధం ఆపించి 2 రోజుల పాటు మన వాళ్ళందరినీ అక్కడి నుంచి వెహికల్స్లో సరిహద్దులు దాటిచ్చారు. అప్పటిదాకా యుద్ధం ఆపుకున్నారు ఇద్దరు కూడా, మన వాళ్ళ మీద దాడి చేయకుండా, వాళ్ళల్లో వాళ్ళు దాడి చేసుకోకుండా. అది ప్రపంచ చరిత్రలో మొదటిసారి జరిగింది. అంటే ఈ మీరందరూ ఆ ఏరియాకి వచ్చేయండి, మేము తీసుకొస్తాం, ఇట్లాంటివి చేస్తుంది ప్రదేశం కూడా తమ వాళ్ళని తరలించడానికి. కానీ యుద్ధం చేస్తున్న 2 దేశాలతో తనకున్న స్నేహాన్ని వాడి ఆపించిన మొట్టమొదటి ప్రపంచ మొనగాడు మోడీ అయ్యాడు. ఇప్పుడు తాజాగా రెండవ అంశం, ఇరాన్తో మనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసేసింది. అందుకనే మొన్న సరిహద్దుల నుంచి ఆర్మేనియా నుంచి తీసుకొచ్చింది. సరే, దాంట్లో ఈ కాశ్మీర్లో కొంతమంది ఏడవటం, మాకు బస్సుల్లో తీసుకొచ్చారు, అక్కడ సరిగ్గా బస్సు బాగాలేదు, ఇక్కడికి వచ్చాక మళ్ళీ బస్సులో పంపిస్తా ఉంటున్నారు.